హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే శుభకృత నామ సంవత్సరం ఈసారి స్టార్ట్ అయ్యింది కదా. సో అందరికీ శుభంతో స్టార్ట్ అయింది కాబట్టి అందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ రోజు మార్నింగ్ అయితే నాది వర్క్ అయితే ఇలా స్టార్ట్ అయింది. వీడియో అయితే ఇక్కడ నుండి తీసానమాట. నేను మార్నింగ్ లేసి నుండి ఏం తీయలేదు. సో నేను 5 o'clockకి అలా లేసాను అంతే. ఆ రోజైతే ఇంకా మార్నింగ్ నా వంట అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా పచ్చడి చేయలేదన్నమాట. టైం 7:30 ఏమవుతుంది. ఇంకా కింద నుండే బోర్ వాటర్ తీసుకెళ్తాను. ఎప్పుడు అలవాటు అనమాట కింద నుండే తీసుకొని వెళ్ళడము. ఇంకా ఇక్కడనే క్లీన్ చేసి దాని నిండా వాటర్ తీసుకెళ్తాము. మేమైతే కుండ నిండా చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మేము తాగడం గిట్ట కొద్దిగా తాగము. కుండ నిండా చేస్తాం కాబట్టి గ్లాసులలోనే తాగుతాం అనమాట. చాలామంది ఏంటంటే చిన్న కప్పటి చేసేసి అదే స్పూన్తోనే ఒక తీర్థం తీసుకున్నట్టు ఏదో జస్ట్ తీసుకుంటారు. మేమైతే అలా కాదండి, ఎక్కువగానే తాగుతాం. తెలంగాణలో అయితే కొద్దిమంది అలా చేస్తారు, కొద్దిమంది ఇలా చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చేస్తారు. మేమైతే ఈ కుండ నిండా చేసుకొని తృప్తి అయితే సాయంత్రం వరకు అయితే ఫుల్గా తాగుతాము. సో ఇలా మొదలు పెట్టాను వీడియో. నేను నిన్న సిటీ నుండి వచ్చేటప్పుడు ఇవి అనమాట తీసుకొచ్చుకున్నాయి అంతే. 2 మామిడికాయలు అండ్ ఇవేంటి మారేడాకులతోనేమో కుడతారో ఇస్తరాకులో నాకు ఐడియా లేదు, ఆకునేమంటారు. ఇవి 10 రూపీస్కి 4 ఇచ్చిండ్రు. ఒకప్పుడు చిన్నప్పుడు అయితే మమ్మీ వాళ్ళు ఇట్లనే చేసేసి ఇళ్ళల్లోనే పచ్చడి పోసి దేవుడికి నైవేద్యం అయితే పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే అసలు ఏం అవైలబుల్ లేవు. నాకు నిన్న కనిపించగానే తీసుకున్నాను అనమాట 2 విస్తరాకులు నైవేద్యం పెట్టడానికి. సో ఇవి తీసుకొచ్చుకున్నాను నేను అంత దూరం వెళ్ళి. క్లీన్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. అసలు ఏదైతుంది బిడ్డ. ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఉగాదికి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ మామిడికాయలు, కొబ్బరి ముక్కలు అన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా అన్నీ ఒక ప్లేట్లో సెట్ చేసుకుంటే మనకి అన్నీ ఈజీగా అయిపోతాయి కదా. ఒక్కొక్కటి అంటే మెల్లిగా చేసుకుంటూ పోతున్నాను. అక్కడ ఫొటోస్ క్లీన్ చేసుకోవడము, దీపం ముట్టించుకోవడము, ఇంట్లో వర్క్ చేసుకోవడము. అమ్మ బాబోయ్ 5:30కి ఏమో లేసాను అనుకుంటా. నాకు 11:30 అయ్యింది. ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి పోలెలు, వడ అన్నీ చేశాను అనమాట. వడలు కొన్ని చేశాను. ఇంకా మామిడికాయ పులిహోర అయితే చేద్దాం అనుకున్నాను. నాతోనే అస్సలు కాలే ఫ్రెండ్స్. అప్పటికే చాలా వర్క్ అయిపోయింది. ఆ రోజు గంగవేల్ కూర పప్పు మామిడికాయ చేశాను. అలాగే ఆలు ఫ్రై చేశాను అనమాట. సో ఇంకా పోలేలు అయితే ఒక నైవేద్యం కోసమని ఒక 5 పోలేలు అయితే ఫస్ట్ చేసేసుకొని తర్వాత వేడిగా చేసిచ్చాను. మళ్ళీ మా అత్తయ్య గిట పంపించాలి కాబట్టి కొన్ని ఫాస్ట్గానే చేసుకున్నాను అనమాట. సో ఇంకా నా పోలేలు అయితే మంచి కుదిరినాయి ఫ్రెండ్స్. నిజంగా పర్వాలేదు. ఈ మధ్య అయితే పోలేలు బాగా వస్తున్నాయి. ఇంతకుముందు అయితే రాకుండే. ఏదైనా చేస్తుంటేనే కదా మనకి అలవాటు అయ్యేది. సో నేను ఆ రోజు ఏంటంటే కొత్త మెట్టలు తెచ్చుకున్నాను ఇంతకుముందు రోజు. అయితే ఇంకా నేను ఆ రోజు మంచి రోజు ఉంటుంది కాబట్టి నేను పెట్టుకున్నాను. నాకు ఎప్పటి నుండో కోరిక అనమాట ఇలా పెట్టుకోవాలని. సో నా కోరిక ఆ రోజు ఉగాది రోజు నెరవేరిందనమాట. సో అలాగే ఎప్పటికీ నా కోరికలు ఇలాగే నెరవేరాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో నాకైతే ఇలా కోరిక అనమాట ఎప్పటి నుండో పెట్టుకోవాలని. సో ఇలా అయితే పెట్టుకున్నాను ఆ రోజు. ఎంత ఎక్కువ అది అట్లనే పెడతాయి అన్నీ కలిపినాక. వేప పువ్వు, వాము, మామిడికాయలు, కాజు, పుట్నాలు, కిస్మిస్లు, ఇవేమంటారు వీటిని ఏమంటారు, సిరంజీలు అంటారు. అవి కర్బూజా
ఓకే, ఇవన్నీ వేసేసి కలిపేసుకోవడం. అన్నీ వేసినాక మనం రెడీ చేసుకున్న పచ్చడి కుండకి ఇలా బొట్టు పెట్టి కంకణం కట్టేసి, సో నేను ఒక దేవుళ్ళకి అనేది నైవేద్యంగా పచ్చడి అయితే అన్ని కప్పులలో పోసి పెట్టాను అనమాట దేవుని దగ్గర. సో తులసమ్మ దగ్గర, దేవుని దగ్గర అలా పెట్టాను. మా ఇంట్లో అయితే ఉగాది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పచ్చడి, పూజ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇలా సింపుల్గా వడ అండ్ పూలలు చేశాను. పూలలు అయితే పర్ఫెక్ట్ వస్తున్నాయి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కుదురుతున్నాయి, పర్వాలేదు. విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ అందరి తరపున మీ అందరికీ, మా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఉగాది. సో మంచి సెలబ్రేట్ చేసుకోండి, కొత్త సంవత్సరం మంచిగా హ్యాపీగా ఉండండి. అలాగే గుడికి, టెంపుల్కి గిట్ట వెళ్ళిరండి వీళ్ళవుతాయి. నేను గిట్ట టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, టైం అయితే బాగానే అవుతుంది. అందుకే టెంపుల్కి అయితే ఈవినింగ్ అయితే కంపల్సరీ వెళ్తాను. ఉగాది రోజు అయితే కంపల్సరీ వెళ్తాం ఫ్రెండ్స్ మార్నింగ్. కానీ ఈ రోజు అయితే కొద్దిగా లేట్ అయిపోయింది, ఫొటోస్, క్లీనింగ్, వంట అనేసరికి. సో ఈవినింగ్ టెంపుల్కి వెళ్తాను. ఇప్పుడైతే మేము పచ్చడి తాగుతున్నాను, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. మా ఆయన చెప్తాడు, ఎందుకంటే కరెక్ట్గా చెప్తాడు అనమాట అన్నీ. అది తప్పున్నా కానీ దాన్ని చెప్పేస్తాడు అట్లా. కొంచెం తిని నోరు మొత్తం స్ప్రెడ్ అయినాక దాని టేస్ట్ అనేది చెప్తాడు అనమాట. అప్పుడే అడుగుతూ చెప్పాడు. ఇప్పుడు చెప్పు, ఏం తక్కువైంది? ఇది 3వ బుక్క. బాగుంది, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా? అన్నీ పర్ఫెక్ట్ ఉంది. కొద్దిగా షుగర్ కొద్దిగా అంటే స్వీట్నెస్ తక్కువ అనిపిస్తుందా? బెల్లం కొంచెం యాడ్ చేయాలి. కొద్దిగా బెల్లం తక్కువైంది అంటున్నాడు, సో చూడాలి. పిల్లలకి ఇట్లనే ఇష్టం. బాగానే ఉంది ఇప్పుడు. ఇప్పుడైతే లంచ్ చేసుకుంటున్నాం, 1:30 అవుతుంది. సో లంచ్ టైం ఇదైతే ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ 6 o'clock అలా టెంపుల్కి అయితే బయలుదేరాము, వైకుంఠపురం వెళ్ళాము. అది సాటర్డే కదా, వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అనమాట. టెంపుల్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు చాలాసార్లు చూపించాను కదా. సో నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఎక్కడైతే ఏమి ఇవ్వను. సో ఇప్పుడు ఎలా ఉందో అలాగే స్టేజ్ పెట్టేస్తున్నా. సో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది, బాగా అనిపించింది ఆ రోజైతే. నిజంగా ఫుల్ డే మొత్తం హ్యాపీగా గడిచిపోయింది, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు.
ఇదే తెప్ప తెప్ప ఇట్లా ఏమంటారు ఫిష్ నీళ్ళలో తిరుగుతూ ఇట్లా ఇది చేస్తారు గోడల దాన్ని తెప్ప అంటారు సెట్ చేస్తారు. టెంపుల్ దర్శనం అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. ఫుల్ క్రౌడ్ ఉంది, సాటర్డే కదా, వెంకటేశ్వర టెంపుల్ కాబట్టి ఫుల్ వచ్చిండ్రు క్రౌడ్ అయితే. ఇప్పుడైతే ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాం. సంబంధించి వారి యొక్క ప్రాణాలను కాపాడిన ఒక వ్యక్తి మన వార్డులో ఉన్నారు. వారు నిజంగా చెప్తున్నాను, అనేక అవార్డులు పొందిన వారి యొక్క సేవలను గురించి రాష్ట్ర గవర్నర్ అయినటువంటి నరసింహన్ గారు స్పెషల్గా ఫోన్ చేసి, చందర్ గారు మీరు మా వద్దకు రండి, మేము మిమ్మల్ని గౌరవించుకోదలిసామనేసి. ఇప్పుడే జస్ట్ టెంపుల్ నుండి ఇంటికైతే వచ్చేసాము. మధ్యలో అదేదో చిన్న ప్రోగ్రామ్ లాగా ఉంది. అదేంటంటే కరోనా టైంలో పబ్లిక్కి హెల్పింగ్ సేవలు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ పురస్కారాలు ఏమో సన్మానిస్తుండ్రు అనమాట. మేము ఏం ప్రోగ్రామ్ అనుకుని వెళ్ళి చూసాము కొద్దిసేపు. ఇంకా టైం ఇప్పుడే స్టార్ట్ అయింది, టైం పట్టేటట్టుంది. అదేదో ర్యాలీ లాగా ఉన్నట్టుంది. ఇంకా మేమైతే ఇంటికైతే ఇప్పుడే వచ్చేసాం ఫ్రెండ్స్. 7:30 అవుతుంది టెంపుల్ నుండి. ఈరోజు సాటర్డే కదా, ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు మేము ఇంకొంచెం ముందు వెళ్ళట్లా టైంకి అయితే ఇంటికి వచ్చేస్తున్నాము. ఇప్పుడైతే ఇంకా నేనైతే ఈరోజు అయితే వీడియో మార్నింగ్ నుండి ఏం తీసాను ఏంటి ఏం చేశాను అని జస్ట్ కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. మళ్ళీ మీకు ఒక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నాకైతే ఫుల్ వేడి అవుతుంది, ఉబ్బరము. నాకు ఎప్పుడెప్పుడు చీర మార్చేసుకోవాలని ఉంది. మార్నింగ్ నుండి అయితే దీని మీద బాగానే మెయింటెనెన్స్ చేసినా కానీ నాతోనైతే అవ్వట్లేదు. కొంచెం ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోతాను. శారీ మార్చేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉండదు. సో ఫ్రెండ్స్, ఇదే ఈరోజు నా వీడియో అనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే కనుక నచ్చకున్నా సరే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.